ఏలే అనుకుంటా. ప్రగతి వాళ్ళ ఇల్లు ఇదేనండి? మీరెవరు? అది రోజు ప్రగతి ప్రగతి అని అరుస్తూ ఉంటారు కదా, అలా తెలుసు నాకు మీ ఆవిడ పేరు. పక్క అపార్ట్మెంట్ లోనే ఉంటాను. అయినా ఏంటండి రోజు ఎంత గొడవ పడుతున్నారు? ఓ సారీ అండి, ఇక గొడవ పడం. అయ్యో మీకు అలా అర్థమైందా? దయచేసి గొడవ పడండి. మీరు గొడవ పడకపోతే మాలాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏమైపోతుందో అర్థం చేసుకోండి. కాకపోతే నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి, అవి మాత్రం గుర్తుపెట్టుకుని గొడవ పడని చాలు. అరే ప్రతిరోజు మీ ఆవిడ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది, మధ్యలో మీ వాయిస్ ఎక్కడో కట్ అయిపోతుంది. మీరు ఇంకా కొట్టుకుంటున్నారో లేకపోతే కాంప్రమైజ్ అయి చచ్చారో తెలవక ఎంత సతమతం అయిపోతున్నానో తెలుసా? మాలాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏమైపోతుందో మీరు అర్థం చేసుకోవాలి. పైగా కొన్నాళ్ళు కొట్టుకుంటారు, కొన్నాళ్ళు కలిసిపోతారు. ఇది ఏమైనా ఎగతాళి పంచాంగంగా ఉందా మీకు? గొడవ పడేటప్పుడు కన్సిస్టెన్సీ ఉండాలి, లేకపోతే మాలాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏమైపోతుందో తెలుసా మీకు? గొడవ మంచి రసపట్లో ఉన్న టైంలో పిల్లల ముందు వద్దులే ప్రగతి, నీకెందుకయ్యా? నీకు పిల్లలంత ఇబ్బందిగా ఉంటే మా ఇంటికి పంపించి గొడవ కంటిన్యూ చేయాలి, లేకపోతే మాలాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏమైపోతుందో తెలుసా నీకు? అసలు మొన్నటికి మొన్న మీ ఆవిడ పుట్టింటికి వెళ్తానా అని ఇంత గొంతేసుకుని అరిచింది. సూట్ కేస్